అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు అంతా బాగాలని కోరుకుంటున్నాను. ఈరోజు మటన్ చేరువకి వేస్తున్నానండి. మటన్ చేరువకి ఎప్పుడైనా సరే బోన్స్ తీసుకోవాలండి. బోన్స్ తీసుకుని పెట్టుకోవాలండి, బాగుంటుంది. 1 కిలో తీసుకున్నానండి బోన్స్. ఇలాగ మీడియం సైజు ఉల్లిపాయలు 2 అండి, కొద్దిగా కరివేపాకు, కొప్పు టమాటాలు, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా నూరుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకున్నాను. తగినంత ఉప్పు, కొద్దిగా 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం అండి. ముందుగా బోల్ పొయ్యి మీద వేస్తున్నానండి. మటన్ చేరువకి తక్కువగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కింది. 2 బిర్యానీ ఆకులు వేద్దామండి. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దామండి. కరివేపాకు వేద్దాం. ఈ కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇంకా కట్ చేసుకుని టమాటా ముక్కలు వేద్దామండి. ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే పచ్చికొంప పొయ్యి దాకా వేసుకోవాలండి. టమాటా బాగా మగ్గాలి. ఇది చాలా మంచిదండి హెల్త్కే. అందుకుంటే ఎక్కువ చేరువ పెట్టుకుంటారండి. గళసుల్లో కూడా పొడి తాగిచ్చండి. అన్నంలో వేసుకోవచ్చు, టిఫిన్లో వేసుకోవచ్చు. ఇది అన్నట్టు ఉపయోగించుకోవచ్చండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ బోన్ చేద్దామండి. ఇలా మూత వేసండి 5 నిమిషాల పాటు ఉంచుతామండి. మూడు స్పూన్లు కారం వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. 1/2 స్పూన్ పసుపు. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి ఎక్కువ. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలండి. పది 15 నిమిషాల దాకా ఉడకాలండి. కుక్కర్లో కూడా వేసుకుంటారు. నేను పొయ్యి మీద పెట్టాను కాబట్టి లేట్ అవుతుందండి. ఇలా చిలకల మరగాలండి. ఆ బోన్స్లో రసం కింద దిగిపోవద్దే, బయటకు వచ్చేద్దే. అప్పుడే టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నోటి చూద్దామండి. ఊరుకున్న మసాలా కొద్దిగా వేద్దాం. కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి. కొద్దిగా కొద్దిగా వేద్దాం. ఒక 2 నిమిషాలు మూత ఉంచుదాం. అయిపోయిందండి, దించేద్దాం. నేను చెప్పినట్టు చేయండి. చేమి రెస్టారెంట్లో ఉన్నట్టు ఉంటుందండి. ఇలాగ ఉండాలండి, చిక్కగా ఉండకూడదు. ఇలాగ ఉండాలండి. మన సాంబార్ ఇడ్లీ ఎలాగే ఇష్టపడతామో దానికంటే 2 డబల్ ఎక్కువ ఇష్టపడతారండి. ఇది చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. మా ఇంట్లో కూడా అందరికీ కూడా చాలా ఇష్టం అండి ఇది. ఇందులో ఏమి వేస్తామో అన్నీ తినొచ్చండి. రేపు సరే కూడా తినచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి, గంట సమయం మాత్రం మర్చిపోకండి.